నమస్తే గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్. సైబర్ నేరగాళ్లకు షాక్ ఇచ్చిన రాజేషు. మీకు లక్కీరాలో కారు వెళ్ళింది అది కారు ఇస్తారనగానే నమ్మేందుకు నేను నవ్వులాగా అనుకున్నారే. 2024కు అంతిమయాత్ర చేసిన పోరలు రోడ్డు మీద పరిశాన్ అయినరు జనాలు. దొంగతనానికి పోయి వైన్ షాప్ లోనే వన్నాడు దొంగోడు. ఆ టైంలో కూడా తాగిండంటే వీడు ఎంత తాగుపోతాడు. బెట్టింగ్ పెట్టుకొని తాగిండు 2 ఫుల్ బాటిల్లు. అట్లనే మత్తులకు పోయి వదిలిండు పానాలు. ఫెయిల్ అయినాయి లారీ బ్రేకులు. మస్తు భయపడ్డారు హోటల్ ఉన్నోళ్ళు. మమ్మల్ని ఇడిచిపెట్టి ఎట్లా పోతున్నవే. ఏడాది నుంచి అప్పుడో ఇప్పుడో చిన్నగా బాధ పెట్టినా ఎంతో సంతోష పెట్టినావు. అసోంటిది ఇప్పుడు మమ్మల్ని ఇడిచిపెట్టి ఎట్లా బుద్ధి అవుతుందమ్మా. ఓ పిల్లవాడి ఎవరికి ఏమైంది, ఎవరు జీవిడిచిర్రంటారా చూడుండ్రి. ఇంకో గిడొక అంతిమయాత్ర నడుస్తున్నది. పోరలు ఏడ పని లేకుండా ఉన్నారు. చూసిన రానుల్లా 2024 ఏడాది జీవిడ్చింది అని చెప్పి ఇట్లా శవయాత్ర చేస్తున్నారు. వీళ్ళ ఎగురుడు వీళ్ళ ఏడుపులు చూస్తుంటే నవ్వాలనో ఇదేం పని నాయన అని తిట్టాలనో అర్థమవుతలేదు. ఎందుకంటే రోడ్డు మీదకి అవ్వ కనబడ్డ వాళ్ళే ఎట్లా కథలు పడ్డారో చూడుండ్రే. నిజంగానే ఓ మనిషి చచ్చిపోతే నలుగురు 4 దిక్కుల పాడెత్తుకొని ముంగటగోలు అగ్గిబట్టి డప్పులు కొట్టుకుంటా బొందలగడ్డకు తీసుకుపోయినట్టే తీసుకుపోతున్నారు. ఇక నడుమిట దింపుడు గల్లం కూడా చేస్తారు కదా. ఇక వీళ్ళు కూడా అట్లనే రోడ్డు మీద ఈ 2024 పాడని పెట్టి ఇంకా ఇంకా ఎంత ఎక్కువ కథలు పడరో చూడుర్రి. వీళ్ళు ఇట్లా రోడ్ ఎంట పోతుంటే చూసిన కొందరు పబ్లిక్ నవ్వుకుంటుంటే ఇంకొందరు వీళ్ళకే పోయే కాలంలో రాయినా అని తిట్టుకున్నట్టున్నారు. మళ్ళీ ఇది ఎక్కడనో కాదు, పశ్చిమ గోదావరి జిల్లా తణుకులనే. చూస్తుంటే వీళ్ళు డ్యాన్స్ చేసేటోళ్ళ లెక్కనే కొడుతున్నారు. మరి ఇట్లా చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతాం అనుకున్నట్టున్నారు. కానీ వీళ్ళు వైరల్ అయ్యేందుకు రోడ్డు మీద ఇష్టం ఉన్నట్టు చేయాలన్నా. నవ్వుకునేందుకు మంచిగానే ఉండొచ్చు కానీ ఇటువంటి పనులు చేస్తే నవ్వుల పాలు కూడా అవుతారు అని తిడుతున్నారు కొందరు పబ్లిక్. లేకపోతే రోడ్ల మీద ఏంది అడ్డమైన పనులు. తాగి డ్రైవింగ్ చేసుడు నేరం. అట్లాగిట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే పోలీసులు ఫైన్ వేస్తారు, లేదంటే జైలుకు పంపుతారు. ఒక్కోసారి 2 కూడా అవుతాయి. అందుకే అట్లా నేను పోలీసులకు దొరకొద్దు ఫైన్ కట్టొద్దు అనుకున్నాడో ఏమో గాని ఓ దొంగోడు ఏకంగా దొంగతనానికి పోయిన కాన్నే తాగివన్నాడు. ఆహా, దొంగతనానికి వచ్చిన వైన్ షాప్ లోనే కొనుక్కు తీస్తున్న ఈయన ఎంత ఉత్తమ దొంగ అంటే అంత ఉత్తమ దొంగుల్లా. ఈయన చేసిన ఘనకార్యం గురించి తెలిస్తే కోటర్ సీసాలు దండగల్లి మెడలేసి సన్మానం చేస్తారు. అంతేకాదు ట్రాఫిక్ పోలీస్ యూనియన్ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకున్నా కూడా ట్రాఫిక్ రూల్స్ మీద మస్తు అవగాహన కల్పిస్తాడు కావచ్చు. ఎందుకనంటే ఈయన దొంగతనానికి వచ్చిన వైన్ షాపుల్నే దొంగతనం చేసి అటంక మందు తాగిండు. మళ్ళీ తాగి బయటికి పోయి డ్రైవింగ్ చేస్తే ఇబ్బంది అవుతుంది కదా, పోలీసులు ఫైన్ వేస్తారా. మళ్ళీ అది ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధం కాబట్టి ఇట్లా బయటికి వెళ్ళొద్దనే నిజాయితీతోని వైన్ షాపులు ఏమన్నట్టున్నాడు. పండుకోనైనా పండుకో, తాగిందంతా దిగదానక మంచిగా వండుకో. కొంచెం అన్న ఉండాల సిగ్గు. మెదక్ జిల్లా నార్సింగ్ లో ఉన్న కనకదుర్గ వైన్స్ లకు ఈ దొంగోడు షాప్ మూసినాక దొంగతనానికి వేయిండాట. ఇక లోపలికి వేయినోడు నచ్చిన బాటిల్ తీసుకున్నాడట. కౌంటర్లు ఉన్న పైసలు కూడా తీసుకున్నాడట. అన్ని ముళ్ళ కట్టుకొని ఇక పోదామనేసరికి తాగుపోతాడు కావచ్చు. అందుకే ఆ వాసనకు నాలుక మీద ఉన్న నరాలు లబలబ గుంజినట్టు ఉన్నాయి. అందుకనే ఒక్క సుక్కేద్దామని అనుకున్నాడు కావచ్చు. ఇక ఒక్క సుక్క పోయి ఎన్ని బాటిల్ అయిందో ఏమో గానీ ఇక అట్లనే సోయి తప్పి దాంట్లోనే అన్నాడు. గృహలో లేడు. ఆయన దగ్గర ఏంటంటే అందులో ఉన్నటువంటి కౌంటర్లో ఉన్న డబ్బులు మరియు మందు ప్రతి ఒక్కటి ఆయన తెచ్చినటువంటి సంచిలో ప్యాక్ చేసుకొని ఆయన సేఫ్టీగా పెట్టి తీసుకుని వెళ్ళిపోదా అని రెడీ ఉన్నాడు. ఇక రాత్రి అంటే తెల్లారింది కానీ ఈ మూత వరకైతే సోయి వస్తలేదట. ఇక రోజు వచ్చినట్టే వైన్ షాపుల్లో వచ్చి షటర్ లేపి చూసేసరికి మంచిగా గురక పెట్టుకుంటా నిద్రపోతున్నాడట. దొంగతనం చేసిన కాడ కూడా తాగిండు అని అంటే ఇక వీడు ఎంత తాగుపోతాడై ఉండాలనో ఒక్కసారి ఆలోచించుద్ది. ఇక వీని దొంగ బుద్ధి ఇట్లుంటే ఇదే మెదక్ జిల్లా కొచ్చార మండలం రాంపూర్ ఊర్లో ఆ రైస్ మిల్లులకు ఎట్లా వచ్చిర్రో చూడుర్రి ఈ దొంగ బద్మాష్ గాళ్ళు. 40,000 రూపాయలు దొంగతనం చేసి ఆ నుంచి వీకిందట.
ఇదంతా కూడా ఆడున్న సీసీ కెమెరాల రికార్డ్ అవుట్తోని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. 2024 ఏడాదిలో ఏదో కేసులు ఇరుక్కోవాలని తహతలాడుతున్నట్టున్నారు. అందుకే ఇట్లా దొంగతనం చేసి ఉంటారు కావచ్చులే. సంవత్సరం మొత్తం ఊరు మీద జెన్న కిడిసిన పోతు లెక్క తిరిగి డిసెంబర్ 31 రోజు జ్ఞానోదయం అయితే చాలా మందికి. జనవరి 1 నుంచి తాగుడు తిరుగుడు అన్ని బంద్ అని తీర్మానాలు చేసుకుంటారు. రేపటి నుంచి బంద్ చేసుడే కాబట్టి ఇదే లాస్ట్ అని ఇయర్ ఎండింగ్ రోజు దోస్తుగాళ్ళతోని పార్టీ చేసుకుంటారు. రాత్రంతా కుతికల దాకా దాగి అర్ధరాత్రి 12 కొట్టంగానే హ్యాపీ న్యూ ఇయర్ అని ఒర్రుకుంటా రోడ్ల మీద తిరుగుతారు. డిసెంబర్ 31 రోజు తప్పనిసరిగా దాగాలే అన్నట్టే తయారైనరు పోరలు. అవును, మరి రాజేష్ ఏం చేస్తుండో చూద్దాం పారి. హలో, అరే ఎక్కడున్నావురా? నేను ఇగో మందు తీసుకొచ్చే తొవ్వల్ని ఆల్రెడీ స్టార్ట్ చేసిన, ఒకటి ఖాళీ కూడా వేసిన. నువ్వు తొందరరా, వచ్చేటప్పుడు ఏదైనా స్టఫ్ తీసుకొని రా, సరేనా? ఏం తెస్తావు? అరే ఏ ఊర్రు అనేది ఎవడన్నా మంచి ఇంకా అటు పనులు తింటాడారా? ఇగో 65 రూపీస్ అయినా పర్లేదు, చికెన్ 65 తీసుకురా, సరేనా? దా తొందరరా, నువ్వు తొందరరా. అబ్బా వచ్చినావు అమ్మ తల్లి, కరెక్ట్ టైంకి వస్తావు. అయినా నీకు ఇక్కడ ఏం పని చెప్పు? అక్కడెక్కడో గుళ్ళే హరికథలు చెప్తున్నారట, పోరాడికి. అసలు నీ కథ ఏందో చెప్పరాదు. ఏమున్నది చెప్పేదానికి? ఇయర్ ఎండింగ్, హ్యాపీ న్యూ ఇయర్. బాగానే పట్టిస్తున్నట్టున్నావు కదా, మాట కూడా చక్కగా వస్తలేదు. మనిషి అన్నాక తాగాలి, ఇయర్ ఎండింగ్ లో కంపల్సరీ తాగాలి. మంచి మంచి కట్టుబాట్లు. తాగి రోడ్ల మీద వాడుకుంటూ పోవాలి. ఈ తాగుడు పాడుగాను, తాగపోతే చేస్తారా? షటప్. ఏం తాగోతులంటే అంత అవలగాల లెక్క కనబడుతున్నాం మేము. వీఆర్ ద ట్యాక్స్ పేయర్స్. మేము కట్టే ట్యాక్స్లతోనే రోడ్లు వేస్తున్నారు, బ్రిడ్జిలు కూడా కడతారు తెలుసా? తాగుతే ఏం మాట్లాడతారో తెలియదు, ఒంటి మీద సోయి ఉండదు. హలో, బ్రాండీ షాప్ ఓనరా? బ్రాండీ షాప్ ఓనర్ కాదు సార్, లక్కీ డ్రాలా మీ పేరు వెళ్ళింది. 10 లక్షల విలువైన కార్ గెలుచుకున్నారు సార్ మీరు. కంగ్రాచులేషన్. ఏంది లక్కీ డ్రాలో నాకు కార్ వచ్చిందా? ఒక్క మినిట్ బ్రదర్. హలో, విన్నావా? తాగితే ఏమొస్తుంది అని పెద్ద స్పీచ్లు ఇచ్చినావా ఇంతసేపు. నాకు క్యాలెండర్ మారే టైం కల్లా కార్ వచ్చింది. కారు ఆటలో తిరిగే నీకు కారెవడిస్తాడు? వాడెవడో నీకు గాలం ఇస్తున్నట్టున్నాడు. కొంచెం సేపు నువ్వు ఆగు, మధ్యలో పుల్లలు పెట్టకోకే. బ్రదర్ నువ్వు చెప్పు. మీరు కార్ గెలుచుకున్నారు సార్. అవునా? ఇంకెందు వరకు అయితే కార్ తీసుకొచ్చి మా ఇంటికాడ పెట్టాయి. అది మీ ఫోన్ కి ఒక లింక్ పంపించిన, ఆ లింక్ ఓపెన్ చేసి మీ పేరు అడ్రస్ ఫిల్ చేస్తే 5 నిమిషాల్లో కార్ మీ ముందు ఉంటుంది సార్, అంతే. ఓర్ వారి, ఇదేదో తేడా ఉన్నది. లింకులు ఏం ఓపెన్ చేయకు. ఐఎమ్ టాకింగ్ నో, యూ సైలెన్సర్. ఓకే బ్రదర్ చెప్పు. మేము పంపించిన లింక్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి సార్, అంతే. ఓకే రాసుకో, ఫోన్లో చెప్తుంటా రాసుకో. ఫోన్ లో కాదు సార్, లింక్ ఓపెన్ చేసి అందులో ఎంటర్ చేయండి. అయితే ఒక పని చేయి, నువ్వు ఎట్లా కార్ నా దగ్గరికి తీసుకొచ్చేదానికి ఎవరినో ఒకరిని ఇచ్చి పంపుతావు కదా, వాడిని పంపి వానికి అన్ని డీటెయిల్స్ క్లియర్గా రాసి ఇస్తా, సరేనా? అలా ఉండదు సార్, లింక్ ఓపెన్ చేసి అందులోనే ఫిల్ చేయాలి. రాజేషు, వాడెవడో దొంగడు ఉన్నట్టున్నాడు, వాని మాటలు అస్సలు నమ్మకు, ఆగమైతావు. ఐ నో ఎవ్రీథింగ్, ఐఎమ్ టాకింగ్ నో, యూ సైలెన్సర్ ఐ సెడ్. హలో బ్రదర్, ఈ లింకులు ఈ కంకులు కాకుండా వేరే ఏమైనా ఆప్షన్ ఉంటే చెప్పు. లేదు సార్, మీరు లేట్ చేస్తే ఈ కార్ ఇంకొకరికి వెళ్ళిపోతుంది. అరే బట్టే వాస్, ఈ లింకులు కంకుల కథలు నా దగ్గర వాడకు, అర్థమవుతుందా నీకు? ఏంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మీకు కార్ వద్దా? అరే ఇవాళ రేపు సార్ అన్నం లేక 3 రోజులు అవుతుంది సార్, ప్లీజ్ సార్ డబ్బులు ఇవ్వండి సార్ అంటేనే 5 రూపాయలు ఇచ్చేటోడు గతి లేదంటే నువ్వు తప్పున్నానికి ఫోన్ చేసి లక్కీ డ్రాలో నాకు కారు వెళ్ళిందంటే నమ్మేందుకు అంత అవులగాని లెక్క కనబడుతున్నారా నిన్ను? రే నిన్న అవులగాని కాదురా, తాగుబోతుని. మీకు కార్ వద్దంటే చెప్పండి సార్, వేరే వాళ్ళకి ఇచ్చేస్తాం. చల్ పెట్టరా, పెట్టేని అన్ని కారు వద్దు, కాకరకాయ వద్దు, నాకు పెట్టే ఫోన్. రాజేషు, గంత సోయి లేకుండా ఉండి సుత అని గట్టిగానే చెలకిచ్చినావు.
నిజంగానే తాగినా అనుకున్నావు కదా, అంత సీన్ లేదమ్మా, ఖాళీ బాటిల్ ఇది. ఇయర్ ఎండింగ్ కదా, చాలా మంది పరిస్థితికి ఒక ఇట్లనే ఉంటుందని చెప్పేది, అందుకే యాక్టింగ్ చేసిన గంతే. అవునా, మంచి పని చేసినావు. ఈ నడుమ చాలా మందికి వస్తున్నాయట ఇట్లాంటి ఫోన్లే. పుసుక్కున వాళ్ళు చెప్పింది నిజం అనుకొని వాళ్ళు పంపిన లింకులు ఓపెన్ చేసి ఓటీపీలు చెప్పుడు, ఆధార్ కార్డు నెంబర్లు ఇచ్చుడు, పాన్ కార్డు నెంబర్లు ఇచ్చుడు, ఇట్లా చేసినారు అనుకో, అకౌంట్లో ఉన్న పైసలు గోవిందా గోవిందా. బాగా చదువుకున్న వాళ్ళు చూద్దాం మోసపోతురట కదా. అదే కదా, ఉత్తప్పుడే మోసపోతుంటారు కొంతమంది. ఇక ఇప్పుడు ఇయర్ ఎండింగ్ కాబట్టి 2 రోజులు ఫుల్ సొయ్యి సొక్కులు లేకుంటుంటారు. అట్లాంటప్పుడు ఎవడన్నా ఫోన్ చేసి, హలో సార్, మేము పలానా ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాం, మీకు లక్కీ డ్రాలో కార్ వచ్చింది అని చెప్పంగానే వాళ్ళు లింకులు ఓపెన్ చేసి ఓటీపీలు చెప్పారనుకో, పైసలు పోతాయి కదా. అందుకే పోలీసులు చెప్తున్నారు, సైబర్ నేరగాలు ఈ 2 రోజులు బాగా యాక్టివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి తస్మా జాగ్రత్త, ఇట్లాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలని చెప్తున్నారు పోలీసులు. ఈ 2 రోజులే కాదు, ప్రతిరోజు అలర్ట్గా ఉండాలి. మీకు కూడా ఎవడెవడో ఫోన్లు చేసి లక్కీ డ్రాల పేరు వచ్చింది, మీ పేరు మీద పార్సల్ బుక్ అయింది, మీ కొడుకో తమ్ముడో డిజిటల్ అరెస్ట్ అయిండు, మీ కార్డు బ్లాక్ అయింది అని ఫోన్లు చేసి పిన్ నెంబర్లు ఓటీపీలు అడుగుతారు. ఎవరన్నా గట్ల అడిగితే ఆగం కాకుండా వెంటనే ఫోన్ కట్ చేయాలి. మా రాజేష్ను చూసిరు కదా, వానికి ఎట్లా మస్కా కొట్టిండో, మీరు కూడా అట్లనే అలర్ట్గా ఉండుర్రు. ఏమంటున్నాం చూసిరు కదా. ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకెన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.